రాజు వెట్స్ రాంబాయ్ చిత్రం యూనిట్ బృందం కడపలో సందడి చేశారు. సినిమా హిట్ సందర్భంగా చిత్రం యూనిట్ సభ్యులు కడప అమీన్పీర్ దర్గాను దర్శించుకున్నారు. అనంతరం చిత్రం యూనిట్ సభ్యులు దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. కడప అమీన్పీర్ దర్గా నుంచి మా శ్రేయస్ టీవీ ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. पीरूला मारी तो पूरा नाम फिल्म उसका बड़ा नाम याद है पीरूला मारी के नाम से जाने जाते हैं। तो ये लोग बीदर से कर्नाटक से 16th सेंचुरी में आते जो पीरूला पड़े जाते हैं। आप देखो क्या आने का नाम है जमीन खुल जाती तो अंदर फिर उतने बाद आवाज़ करते हैं कि बन मूझ दो। जब आवाज़ करके मूझ जाते 3 दिन नमाज पढ़ के हम बाहर नजर आते उसके बाद गए हुए तो इसलिए दरगाह फूल का हाथ चढ़ाते हैं। मौलाना मोहम्मद और आल मुफाहिशा फिल ज़बान फ़ादा मुल्क सवाब अल्लाह अकबर ला इलाहा इल्लल्लाह अल्लाह अकबर अल्लाह ये फजल कम मास वो दरगाह डिफरेंस मैं बताता हूँ। सब इधर है इधर फूल पे हार आरिफुल्ला मारी बोलते ये करके है बुजुर्ग तो उनका कड़पे में अभी जो उर्स चला हुआ हमारा इनका ही है तो इनके उर्स रामचंद्र साहब गए थे तो इनके उर्स गए थे तो तो इनके पास जो अनिल के साथ उनके बारे में यहाँ पर इसमें 10 जगह सजा दिया ओके 6 नंबर ये देखो अमीनपीर साहब तो अमीनपीर तरह के नाम से तुम्हें आया था इनके नाम से है जब इन्होंने हेयर स्टेप हो कोई परेशानी तो उन्होंने हाथ नीचे करना काम होगा तो वैसा था इनका आज भी बदलता अमीनपीर तरह का बदलता आज जो भी आते हैं यहाँ पर बैठ के बोला जाए इसलिए पब्लिक पूरी इतने फिल्म एक्टर से सियासत जो पूरी इनके पास जाकर बैठ के जो हनुमान साहब विषय कोई भी इस पर जाकर बैठते इनके पास बैठ के दुआ कर लेकर यहाँ पर बैठ के 2000 टूम को देखते थे 2000 बस యువతను ఆకట్టుకొని కలెక్షన్లు దూసుకొని పోతున్న సినిమా రాజు వెట్స్ రాంబాయ్ ఇవాళ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కడప అమీన్పీర్ దర్గాను రాజు వెట్స్ రాంబాయ్ చిత్రం యూనిట్ దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ చిత్రం యూనిట్ బృందం ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, సినిమా ఎలా ఉంది?
మా సినిమా ఎలా ఉందంటే ఆబ్వియస్లీ చాలా బాగుంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసాం, కలెక్షన్స్ ఫుల్ ఉన్నాయి. సెకండ్ వీక్ కూడా రన్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంత మంచి టైంలో ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ దాకా వచ్చి అమీన్ పీర్ దర్గాని విజిట్ చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తాను. ఐఎమ్ సో హ్యాపీ. దర్గాకి రావడం ఫస్ట్ సారి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్ ఉంది. ఒక మంచి ఎనర్జీ ఏదో ట్రాన్స్ఫర్ అయింది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో నటించిన హీరోయిన్ కూడా ఉన్నారు, ఆమె కూడా అడిగిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సినిమా హిట్ కొట్టింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మేము అనుకున్న దానికన్నా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మించి ఆడియన్స్ మా సినిమాని ఆదరిస్తున్నారు, లవ్ ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. దర్గాకి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. రిసీవ్ చేసుకున్న విధానం నుంచి ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఆర్టిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సినిమా హిట్ కొట్టింది కదా, ఎలా అనిపిస్తుంది? దర్గాకు మొట్టమొదటిసారి రావడం కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా హిట్ కొట్టాం కాబట్టి బ్లెస్సింగ్ తీసుకోవడానికి దర్గాకి వచ్చాం. ఇది నా ఫస్ట్ టైం దర్గాకి రావడం. వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే రెగ్యులర్ గా రావాలి మనం ఇక్కడికి. చాలా పీస్ఫుల్ గా ఉంది. సో ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ విజిటింగ్ దర్గాస్. సో సినిమా బ్లాక్ బస్టర్ ఆల్రెడీ 2వ వారంలో ఉంది ఇప్పుడు. సో ఆ బ్లెస్సింగ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఫీలింగ్ వెరీ పీస్ఫుల్, హ్యాపీ అండ్ ట్రాంక్విల్. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా డైరెక్టర్ కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, సినిమా కలెక్షన్ లో దూసుకొని పోతాను కదా, ఎలా అనిపిస్తుంది? సినిమా ప్రజలు కూడా ఆదర్శిస్తున్నారు కదా, సినిమాని ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. చాలా మంచి మజా వస్తాం. మీరు దర్గాకు మొట్టమొదటిసారి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ అనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా పేపర్లో చదువుతాం కదా, రేహమాన్ గారు వచ్చారు, పెద్ద పెద్దలు వచ్చారు అని. మేము కూడా రావడం మాకు మస్తు అనిపించింది. బాగుంది, పీస్ఫుల్గా ఉంది, మంచిగా ఉన్నది. మళ్ళీ రావాలనిపిస్తాను. ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, సినిమా ఎలా ఉంది? సినిమాను ప్రజలు ఆదరిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇంకా ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ దర్గాకి రావడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను విన్నాను, ఏఆర్ రెహమాన్ గారు, ప్రముఖులు చాలా మంది వాళ్ళ లైఫ్ లో అతిపెద్ద విజయం సాధించే ముందు ఇక్కడికే వచ్చారని. ఒక్కసారి మేమేంటంటే మా లైఫ్ లో అతిపెద్ద విజయం సాధించిన తర్వాత ఇక్కడికి వస్తున్నాం. సో అన్నిటికన్నా ఆనందంగా ఏముందంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. ఎందుకు ఇక్కడికి ఇంతమంది వస్తూ ఉంటారు అనేది మాకు కూడా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. మళ్ళీ కలవాలనుకుంటున్నాం. అండ్ మా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసే 2వ వారంలో కూడా ఇంకా దాదాపు 250 థియేటర్లో నడుస్తూ ఉంది. సో రాయలసీమ నుంచి నిన్నటి నుంచి రాయలసీమ యాత్ర మొదలు పెట్టాం, దిగ్విజయంగా కొనసాగుతుంది. మరొకసారి కడప ప్రజలకి అమీన్ పీర్ దర్గాకి సంబంధించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రం ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, సినిమా హిట్ కొట్టి కలెక్షన్ లో దూసుకొని పోతా ఉంది, మీరు కూడా ప్రజల ముందుకు వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎలాంటి ఆదరణ వస్తుంది? ఆదరణ విషయంలో తెలుగు ప్రజలు, అది తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, వాళ్ళు రిసీవ్ చేసుకున్న పద్ధతి అది ఎంతో హార్ట్ టచింగ్ అండి. ఎందుకంటే నిన్న రాత్రి సెకండ్ షోకి వెళ్ళిన కడపలో హౌస్ఫుల్ గా నడుస్తుంది. అది ఎంతో మాకు ఆ ఎనర్జీ అనేది ఇట్స్ అన్కౌంటబుల్. అండ్ అంతేకాకుండా కడప వచ్చిన తర్వాత దర్గాకి విజిట్ కాకుండా ఉండలేము. అండ్ ఆ విధంగానే అందరం టీం సభ్యులందరం ఇక్కడికి వచ్చాం. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా హిట్ కొట్టింది కదా, నెక్స్ట్ సినిమా ఏ తీయబోతున్నారు? అది తెలుస్తుంది అండి. ఇంకేమి అనౌన్స్ అవ్వలేదు, అయిన తర్వాత తెలుస్తుంది. మరి కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళని కూడా అడిగి తెలిసిన పెద్ద చేద్దామన్నా. చెప్పండి, మీరు దర్గాకి రావడం ఎలా అనిపిస్తుంది? దర్గాను దర్శించుకున్నారు కదా, దర్గా రిసీవింగ్ కూడా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అసలు చాలా వామ్ వెల్కమ్ ఉంది ఇక్కడ అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంది. సో నెక్స్ట్ టైం ఈసారి సక్సెస్ కొట్టినాక వచ్చాం కదా, ఈసారి నుంచి సినిమా చేసేటప్పుడు ముందే వచ్చి దర్శించుకుని వెళ్తాం. థ్యాంక్ యూ. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో పాటల రచయిత కూడా వచ్చినారు దర్గాకి దర్శించుకోవడానికి, ఆయన కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, సినిమా హిట్ కొట్టింది కదా, పాటలు కూడా బాగున్నాయి, ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా హిట్ కొట్టింది, పాట బాగుంది, పాట కూడా మంచి ఆదరణ లభించింది. కడప దర్గాకి రావాలనేది చాలా రోజుల నుంచి కోరిక. అది రాజు వెడ్స్ రాంబాయ్ సక్సెస్ వల్ల మాకు ఇక్కడ ఈ అల్లా దర్శనం దక్కింది, అల్లా బ్లెస్సింగ్స్ దొరికినాయి. ఈ కడప దర్గాకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నది రాజు వెడ్స్ రాంబాయ్ వల్ల నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా అందరూ ఆదరిస్తున్నారని చెప్పి సినిమా హిట్ కావడంతో కడపను ఇవాళ కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నామని చెప్పి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు నటించి ప్రజల ముందుకు రాబోతున్నామని చెప్పి రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రం యూనిట్ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జాకీర్ తో షబ్బీర్, శ్రేయస్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.